అందరికీ నమస్కారం. మనతో ఇప్పుడు సాంబశివరావు నిమ్మగడ్డ ఉన్నారు. ఆయన హ్యారిస్బర్గ్, పెన్సిల్వేనియా స్టేట్ హ్యారిస్బర్గ్ వాస్తవ్యులు. ఆయన విజిట్ మీద న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ రావడం జరిగింది. సో మీకు ఆయన ఇంట్రడక్షన్, క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తారు. అమెరికా ఎలా రావాలి, ఆయన సుదీర్ఘ అమెరికా ప్రయాణము, ఆయన సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వేరు వేరు దేశాల్లో కూడా పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్, అనుభవాలు, సో విద్యార్థులకి టెక్నాలజీ వైజ్ ఎలాంటివి చదవాలి, అభివృద్ధిలోకి రావాలి, అమెరికా యాస్పైర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆయన మన సందేశం ఇవ్వడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సో నేను ఆయన్ని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ కుమార్ గారు. వెల్కమ్ అండి. కుమార్ గారు చేస్తున్నటువంటి సేవ ఎంతో గొప్పదైనది. ఇక్కడ ప్రతి వారు ఏమనుకుంటారంటే వీకెండ్ వస్తే ఏదో టీవీ ముందు కూర్చోవటమో లేకపోతే పిల్లలతోటి యాక్టివిటీ ఎంజాయ్ చేయటమో చేస్తారు. కానీ సమాజం కోసం, మన కోసం, అలాంటి వాళ్ళ కోసం కుమార్ గారు చేస్తున్నటువంటి పని ఎంతో మెచ్చుకోదగిందని నేను మనం చేస్తున్నాను. నేను కూడా తెలుగు మీడియంలో చదివినటువంటి వాడిని. 10th దాకా నాది తెలుగు మీడియమే. అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. నాకు ఈ రోజు కూడా ప్రతిరోజు ఈనాడు పేపర్ చదవకుండా నేనైతే నిద్రపోను. ప్రతిరోజు ఈనాడు పేపర్ చదువుతాను. సో దట్ గివ్స్ మీ లైక్ హోమ్ ఫీలింగ్. నాకు మన ఇల్లు అంటే ఎట్లా ఉంటుందో నాకు అలా 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 అనిపిస్తుంది. ఇంకా ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం అమెరికాకి ఎలా రావాలి, మాస్టర్స్ చదివే స్టూడెంట్స్ అమెరికాకి ఎలా రావాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, అలాగే H1 మీద ఏదన్నా పాసిబిలిటీ ఉంటే మనం ఎట్లా రావాలి అని ఇవన్నీ చెప్పడానికి నేను చెప్పదలుచుకున్నాను. నేను నా స్టడీస్ అయిన తర్వాత నేను ఫస్ట్ మలేషియా వెళ్ళాను. మలేషియాలో 2 years 2 సంవత్సరాలు చేశాను జాబ్. .NET మీద సీనియర్ డెవలపర్ గాని చేశాను. తర్వాత నేను సింగపూర్ వెళ్ళాను, అదే కంపెనీ మీద. ఇండోనేషియా వెళ్ళాను. ఈ 3 కంట్రీస్ తిరిగిన తర్వాత నాకు అమెరికాలో ఆపర్చునిటీ వచ్చింది. అమెరికాలో ఎట్లా ఆపర్చునిటీ వచ్చిందంటే, రెజ్యూమ్ ఇచ్చాను ఒక ఎంప్లాయర్కి. నేనేమీ పే చేయలేదు ఆయనకి. ఆయనే నా H1 ఫైల్ చేశాడు. బట్ ఇది 2004 సంవత్సరంలో జరిగిన కథ గురించి చెప్తున్నాను. ఆ మహానుభావుడి పేరు కూడా ఉంది. ఆయన పేరు తోట రవీంద్ర గారని, JSMN ఇంటర్నేషనల్ కంపెనీ. ఆయన చాలా సాయం చేశాడు, చాలా మంచివాడు ఆయన. సో ఆ విధంగా నేను అమెరికాలో కాల్ పెట్టాను. కాల్ పెట్టిన వెంటనే నాకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ .NET లో, జావాలో నాకు వెంటనే జాబ్ వచ్చింది. అనుభవం ఉంటే ఇండియాలో కానీ ఏ కంట్రీలో కానీ జాబ్ వస్తుంది. బట్ MS స్టూడెంట్కి నేను ఏం చెప్తానంటే, మీరు వచ్చేటప్పుడు కూడా మీకు ఏమన్నా కొంచెం టైం ఉంటే కొన్ని సాఫ్ట్వేర్ నేర్చుకుని రండి. సో మీకు MS అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళాలంటే తొందరగా మీరు వెళ్ళగలుగుతారు. అందులో ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మన డేటాని అనలైజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, హడూప్ కానీ, బిగ్ డేటా కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, SAP కానీ, ఇవి నేర్చుకుంటే ఏముంటుందంటే మీకు ఎక్కువ జీతం దొరుకుతుంది. ప్లస్ ప్రాజెక్ట్ కూడా ఒక్కొక్కసారి చాలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ దొరుకుతాయి మనకి. సో చాట మనం ఉండొచ్చు, మనం ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు, మన లైఫ్ బాగుంటుంది అని. కాబట్టి నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, మీ ఆల్రెడీ తెలుసు మన కంపెనీస్ నవ్వేడేస్ ఏం చేస్తున్నాయి అంటే, మన దగ్గర నుంచి ఎంతో సమాచారాన్ని తీసుకుంటున్నాయి. లైక్ మనం ఏం ఫోన్ వాడుతున్నాము, ఫోన్లో ఏం బ్రౌజ్ చేస్తున్నాము, అలానే కంప్యూటర్లో ఏం చేస్తున్నాము, ఇవన్నీ ఉన్నాయి. ఈ డేటా అంతా కంపెనీస్ దగ్గర ఉంది. ఈ కంపెనీస్ ఈ డేటాని ఏం చేయాలంటే విశ్లేషణ చేయాలనుకుంటున్నాయి. ఈ విశ్లేషణ చేయాలంటే మనలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో బిల్లింగ్ ఉంటుంది, ఎక్కువ మొత్తంలో పే చేస్తారు. కాబట్టి మీరు అలాంటివి నేర్చుకుంటే మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అది ఒకటి. MS స్టూడెంట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు కష్టపడాలనే రావాలి. MS అనేది మాత్రం పూలపాన్పు కాదు. మీరు పార్ట్ టైం జాబ్స్ చేయాలి, మీ ఫీజులు మీరే కట్టుకోవాలి. మా MS నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో కోర్స్ చేసి ఎంప్లాయర్ దగ్గర అప్పుడు జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. సో మీరు ఈ ప్రాసెస్లోనే ఏం చేయాలంటే, మీరు ఎంచుకునే ఎంప్లాయర్ కొంచెం మంచివాడిని ఎంచుకోండి.
వాడు 10 పైసలు తక్కువ ఇచ్చినా మంచి వాడులో ఉండే ఉపయోగాలు చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిన దాకా ఎంప్లాయర్ అనేవాడు చాలా ముఖ్యం మనకి. ఎంప్లాయర్ మీదే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది చాలాసార్లు. మనకి H1 ఎక్స్టెన్షన్ చేయాలన్నా వాళ్ళే చేస్తారు, మన గ్రీన్ కార్డ్ ఫైల్ చేయాలన్నా వాళ్ళే ఫైల్ చేస్తారు, మన పేరులు కూడా రన్ చేసేది వాళ్ళే, అంతా వాళ్ళే. కాబట్టి మనం ఎంప్లాయర్ని మంచి వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐదర్ H1B మీద రావాలన్నా కానీ లేదా MS మీద వచ్చి జాబ్ చేయాలన్నా కానీ ముందు మీరు జీవితంలో మంచి ఎంప్లాయర్ని ఎంచుకోండి. ఎవరైనా పర్వాలేదు, ఎంప్లాయర్ మంచి వాడైతే మీ జీవితం అంతా బాగానే ఉంటుంది. సో తర్వాత మీకు ముందే చెప్పాను 8 కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ మీరు ఎంచుకోవాలి అని చెప్పాను. అది ఇప్పుడు .NET, జావా, టెస్టింగ్ ఇవన్నీ అనుకోండి, మీ జీవితం ఏదోలాగా నడిచిపోతుంది అంతే. అంతేగాని మీరు సుఖంగా జీవించాలి అంటే, సుఖంగా ఉండాలి అంటే అమెరికాలో మీరు డేటా అనలైజేషన్ స్కిల్స్ నేర్చుకుంటే, అది హడూప్ కానీ లేకపోతే బిగ్ డేటా కానీ సేల్స్ ఫోర్స్ కానీ SAP కానీ ఏదైనా రేర్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎక్కడ ఎక్కువగా దొరకని స్కిల్స్ నేర్చుకుంటే మీ లైఫ్ బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. తర్వాత కష్టమైంది నేర్చుకుంటే ఎక్కువ బిల్డింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇందులో చిన్న ట్రిక్ ఏంటంటే ఇది కష్టమైంది కూడా కాదు, ఇవి కష్టమైంది కూడా కాదు. యాక్చువల్ గా నేను .NET జావా చాలా కష్టమైతే .NET చాలా చాలా కష్టం అవుతుంది. .NET జావా కన్నా ఇవి టెక్నికల్ టూల్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హడూప్ తర్వాత బిగ్ డేటా మీరు 2-3 months కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఇంకంతే. ఇక మీరు మీ జాబ్ ఈజీగా దొరుకుతుంది మీకు. ఎందుకంటే ఆ స్కిల్స్ ఉన్న పీపుల్ లేరు ఇక్కడ. సో వాళ్ళు అలాంటి మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు కంపెనీస్. సో అండ్ దే విల్ పే వెరీ గుడ్, మీకు ఎక్కువ మొత్తంలో జీతం కూడా వస్తుంది. సో ఇవన్నిటిని మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే చేసే టెక్నాలజీ, పనిచేసే ఎంప్లాయర్, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద US. ఈ రెండు కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఈ రెండు కరెక్ట్ లేకపోతే ఏవి కరెక్ట్గా ఉండవు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఆల్మోస్ట్ US లో 11 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనేం చెప్తున్నానంటే ఎంచుకునే ఎంప్లాయర్ టెక్నాలజీ మాత్రం మంచిది ఎంచుకోండి. సో ఒకసారి అది అయిపోయిన తర్వాత మీకు జాబ్ వచ్చింది, H1 మీద జాబ్ వచ్చింది, OPT మీద జాబ్ వచ్చింది, వెంటనే మీ ఎంప్లాయర్ని H1 కోసం వెయిట్ చేయకండి. మీరు MS మీద వచ్చి OPT వస్తే OPT మీద 1 year పనిచేసిన తర్వాత 6 నెలలు పనిచేసిన తర్వాత వెంటనే ఎంప్లాయర్ని అడగండి, నాకు మీరు గ్రీన్ కార్డ్ ఫైల్ చేయండి అని. సో వాళ్ళు ఫైల్ చేస్తారు. సో వితిన్ 6 months 1 year ఫైల్ చేసుకోండి. ఒకసారి మీరు నమ్మకం కుదిరిన తర్వాత ఈ ఎంప్లాయర్ పర్వాలేదు, మనం ఉండొచ్చు, మన సమాధానం చెప్తున్నాడు, మనకి ఏదైనా ఇబ్బంది అయితే మనల్ని చూస్తాడు అనేది మీకు ఆల్మోస్ట్ వితిన్ 6 months to 1 year తెలిసిపోతుంది. అతను ఎటువంటి వాడో మీకు నచ్చపోతే వెంటనే 6 months మారిపోండి. అందుకని 2 సంవత్సరాల తర్వాత ఉండి మారతాననే కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోవద్దు. అంటే మీరు వెనకబడిపోతున్నాను అర్థం. సో నేను ఎందుకు అప్లై చేయమంటున్నాను అంటే గ్రీన్ కార్డు వచ్చి వెంటనే ఆ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే మీరు లైన్లో ఉంటారు. ఎందుకంటే మన ఇండియా నుంచి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మనకు పెద్ద లైన్ ఉంది. ఈ పెద్ద లైన్లో మీరు ఎక్కడ ఎనమాలు ఉన్నారనుకోండి 10 years పట్టింది. 10 years దాకా మీరు ఈ పార్ట్ టైం కన్సల్టెంట్ జాబ్ చేయాలంటే ఆ ఒత్తిడి తట్టుకోలేరు. సో అందుకని మీ గ్రీన్ కార్డ్ వస్తే కొంచెం రిలీఫ్ అవుతారు, మీరు ఫుల్ టైం జాబ్స్ ఎత్తుకోవచ్చు. సో మీకు ఏం చెప్తున్నానంటే వచ్చిన వెంటనే గ్రీన్ కార్డు మంచి ఎంప్లాయర్తో ఫైల్ చేసేసుకొని మెదలకుండా లైన్లో నుంచోండి. మీకు 4-5 years మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. సో 4-5 years మీరు ఈ రోజు అప్లై చేసి ప్లస్ 5 years అంటే మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. మీరు అదే ఫస్ట్ అప్పుడు అప్లై చేస్తే 5 years అంటే వచ్చిన కంట్రీకి వచ్చిన 5-6 years గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. అదే మీరు 4 ఏళ్ల తర్వాత వస్తే ఇంకో 5 సంవత్సరాలు పట్టింది, 9 ఏళ్ళు పట్టింది అప్పుడు. సో అందువల్ల టైంను మాత్రం వృధా చేసుకోబాకండి. వెంటనే ఫైల్ చేసుకోండి, మంచి టెక్నాలజీ ఎంచుకోండి, చక్కగా చేసుకోండి, గ్రీన్ కార్డ్ వస్తుంది. ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా దాని యొక్క స్టెప్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైఫ్ ఆఫ్టర్ గ్రీన్ కార్డ్ తర్వాత జీవితం. స్నేహితుడు ఏం చెప్పాడంటే OPT 12 నెలలు మళ్ళీ 17 మాసాలు ఎక్స్టెండ్ చేస్తారు. ఈ మధ్యలో వెరిఫైడ్ ఎంప్లాయర్ ని ఎదుర్కోమని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే OPT 29 నెలలే కదా, 28 నెలలు ఫుల్
గంటకి $75 వచ్చే ప్రాజెక్టులు చేసి 29వ నెలలో H1B ఎంప్లాయర్ని ఎత్తుక్కుంటే 16 to 17% ఉంటుంది ఓపీటీ మీద ట్యాక్స్. సో తక్కువ ట్యాక్స్ పే చేస్తారు. H1 మీద 30% ట్యాక్స్ ఉంటుంది. సో ఎత్తుక్కుని అప్పుడు ఈ H1 మీద ఫస్ట్ ఎక్స్టెన్షన్ 3 ఏళ్ళు, తర్వాత 3 ఏళ్ళు, 6 ఏళ్ళు, 9 ఏళ్ళు కావాల్సినంత డబ్బులు సంపాదించవచ్చు అమెరికాలో అనేది అతని ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు వీలైతే గ్రీన్ కార్డ్ అప్లై చేయమని. ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయాయి ఈ మధ్యలో. బట్ అప్పటికి ఎంఎస్ 2 ఏళ్ళు, ఓపీటీ 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అయిపోతుంది. ప్లస్ H1B కూడా 3 ఏళ్ళు అయిపోతుంది. అంటే 8 ఏళ్ళ తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై అంటే డబ్బులు సంపాదించడమే మెయిన్ కన్సల్టింగ్ అయితే ఆ అప్రోచ్ చెప్పాడు అనమాట. బట్ 8 ఏళ్ళు అమెరికాలో వృధా అయిపోయినట్టే కదా. వృధా అయిపోయినట్టే. సో మీరు వాటిన H1B ఎక్స్టెన్షన్ కాకపోయినా కానీ, లేకపోతే మీరు వెళ్ళాల్సి వచ్చినా కానీ ఇక్కడ మీకు వచ్చేది ఇంకేం ఉండదు. మీకు వచ్చిన తల్లా మనకి ఎక్స్పీరియన్స్ అమెరికాలో ఉన్నామని చెప్పి తప్పితే ఏముండదు ఇక్కడ. సో నా థింకింగ్ ఆఫ్ నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఒక $10 తక్కువైనా పర్వాలేదు మనకి. కాకపోతే మనం గ్రీన్ కార్డ్ ఫైల్ చేసి లైన్లో ఉంటే వితిన్ 5 years మన లైన్ మనం ఫిల్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ మనం ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మనం ఇంకెంతైనా మన లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. రాకుండా ఇండియా వెళ్ళటం, ఇండియా వెళ్ళాలి అనుకో, లెట్సే మన ఫ్యామిలీలో మ్యారేజ్లు ఉంది, అది గ్రీన్ కార్డ్ లేదు, ఇండియా వెళ్ళాలంటే కష్టం, వెళ్ళలేము, మ్యారేజ్కి వెళ్ళలేము, ఫ్యామిలీ ఈవెంట్స్ అన్ని మిస్ అవుతాం. సో గ్రీన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. డబ్బులు కూడా ఇంపార్టెంట్, కానీ అమెరికాలో నాకు తెలిసి అయితే గ్రీన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. డబ్బుల కన్నా గ్రీన్ కార్డ్ ఇంపార్టెంట్. గ్రీన్ కార్డ్ వస్తే మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడైనా జాబ్ వస్తుంది మనకి. వరల్డ్ వైడ్ మీరు వెళ్ళగలుగుతారు కదా. వరల్డ్ వైడ్ కూడా వెళ్ళగలుగుతాం ఎక్కడైనా, ఎందుకంటే యూఎస్ గ్రీన్ కార్డ్ ఈజ్ పవర్ఫుల్. సో మనకి అది చాలా ఉపయోగపడుతుంది. సో మనకి ఏ జాబ్ అయినా ఇంకా ఎక్కడైనా చేయొచ్చు, మనం ఎక్కడైనా బతుకుతాం. కానీ మనం ఎంత జాబ్ ఎంత శాలరీ వచ్చినా కానీ గ్రీన్ కార్డ్ లేకపోతే ఒకరోజు మనం కంట్రీని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ వెనక్కి రావాలంటే అది జరిగే పని కాదు. ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది మళ్ళీ కంట్రీలోకి అడుగు పెట్టాలంటే. సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయం తీసుకొని మీ లైఫ్లో హ్యాపీగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్, చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులోనే నేను 2008లో వచ్చాను, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. RFEలు వచ్చాయి, గ్రీన్ కార్డ్ H1B మీద. సో గ్రీన్ కార్డులో కూడా RFEలో వస్తే వెనక్కి వెళ్ళిపోదామా అని ఊగిసలాడుతున్న బ్యాచ్ ఒకటి ఉన్నారు. వాళ్ళు కూడా క్యూరియస్ పంపిస్తూ ఉంటారు. ఒకటి. సెకండ్ ఏంటంటే, గ్రీన్ కార్డ్ రాగానే నేను ఇండియా వెళ్ళిపోతానని నాకు రోజు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం, అసలు పాసిబుల్లా కాదా? వెళ్ళిపోయి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చా అమెరికాకి? నేను చెప్పేదంటే, గ్రీన్ కార్డ్ వన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్నాళ్ళు కష్టపడి వచ్చిన గ్రీన్ కార్డ్ మనం యూజ్ చేసుకోలేదు అనుకోండి, దానికి అర్థం లేదు. మీరు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇండియా వెళ్ళిపోయారు అనుకోండి, ఇండియా వెళ్ళిపోతే ఉండొచ్చు, ఎన్ని నాళ్ళు ఉండొచ్చు, ఎట్ ఎ టైం 6 months ఉండొచ్చు అంతే. 6 months కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ వాటిని మళ్ళీ మనం రీవెరిఫికేషన్ చేసుకోవాలి గ్రీన్ కార్డ్. ప్లస్ 5 yearsలో అంటే 5 సంవత్సరాలలో మీరు 3 years ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి. అప్పుడే మళ్ళీ గ్రీన్ కార్డ్ రెన్యువల్ అవుతుంది, లేకపోతే రెన్యువల్ కాదు. మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆఫీసర్స్ అడుగుతారు, మీరు ఇన్నాళ్ళు గ్రీన్ కార్డ్ మీద ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి. ఓకే, అది ట్యాక్స్ అనుకోలేదు. 3 years 5 గ్రీన్ కార్డ్ తర్వాత కంటిన్యూస్గా 5 years నుండి మధ్యలో 3 years ట్యాక్స్ పే చేస్తే సిటిజన్షిప్ ఎలిజిబుల్ కదా. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కంట్రీలో 5 years నుండి ట్యాక్స్ పే చేస్తే మనం సిటిజన్షిప్ ఎలిజిబుల్. అంతేగాని మీరు ఒక 4 years అక్కడ ఉండి ఇక్కడ 1 year ఉండి 5 years అయింది కదా నాది సిటిజన్షిప్ ఉంటే ఇవ్వరండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 4 years ఆ కంట్రీలో ఉన్నారు కాబట్టి గ్రీన్ కార్డ్ కూడా వదిలేసి వెళ్ళిపోమని చెప్తారు మా మామూలు. సో ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన గ్రీన్ కార్డ్ 10 years గ్రీన్ కార్డుతో మనం ఇక్కడ ఈ 5 years కూడా ఉండి సిటిజన్షిప్ తీసుకోండి. మీరు సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే మీరు ఇండియాకి వెళ్ళండి, ఏం నష్టమేం లేదు. దానివల్ల ఏమవుతుందంటే, యుఎస్ సిటిజన్షిప్ ఉంటే మీరు ఎప్పుడు వచ్చినా కానీ 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ వాడు వెల్కమ్ చెప్తారు మీకు, ఎందుకంటే యువర్ సిటిజన్ ఆఫ్ కంట్రీ. బట్ గ్రీన్ కార్డ్ మీద చెప్పరు అట్లా. గ్రీన్ కార్డ్ మీద అంటే జస్ట్ యువర్ రెసిడెంట్ ఏలియన్,
దట్స్ ఇట్. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ సో మెనీ పవర్స్. బట్ వన్స్ మీరు 5 ఏళ్ళు ఉండి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ తీసుకుంటే అప్పుడు మీరు ఇండియాలో ఉండండి, లేకపోతే దుబాయ్లో ఉండండి, లేకపోతే ఇంగ్లాండ్లో ఉండండి, వాళ్ళకి అనవసరం. సిటిజన్షిప్ ఈజ్ సిటిజన్షిప్. ఎప్పుడు వచ్చినా దే హ్యావ్ టు వెల్కమ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది క్వశ్చన్స్ ఆర్ అడ్వైస్ టు మీ ఆర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే. ఏంటంటే గ్రీన్ కార్డ్ రాగానే ఫ్యామిలీని ఇండియా పంపేసి సింగిల్గా ఉండి డబ్బులు సేవ్ చేద్దామని. కానీ అక్కడ ఉన్న లిటిగేషన్ ఏంటంటే కిడ్స్ ఒకవేళ అబౌవ్ 18 years అయిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సిటిజన్షిప్ అప్లై చేయడం ఎలిజిబుల్ కాదు కదా. సో అలాంటి సందేహాల్లో ఉన్న వాళ్ళు మీరు ఇచ్చే సలహా ఏంటి? వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కష్టపడి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీని ఇండియాని పంపించడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇక దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది చాలా కష్టమైన విషయం. మీరు ఎంజాయ్ చేసే టైం వచ్చింది. గ్రీన్ కార్డ్ వచ్చిందంటే, ఇక్కడ ఇన్నాళ్ళు కష్టపడిన తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిందంటే నౌ ఇట్స్ యువర్ టైం. ఏది ఒక పెద్ద వ్యాన్ కొనుక్కోవాలన్నా కానీ, ఒక హౌస్ కొనుక్కోవాలన్నా కానీ, లేకపోతే లేకపోతే ఒక లగ్జరీ ట్రిప్ వెళ్ళి రావాలన్నా కానీ, బహమాస్కి ఎక్కడైనా కానీ. సో దట్ ఈస్ యువర్ టైం. సో ఆ టైంలో మీరు వేస్ట్ చేసుకోకండి. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీని పంపించి ఇక్కడ ఉండి మళ్ళీ అవన్నీ నాకైతే ఇష్టం లేదు. జీవితం డబ్బులు కాదు. జీవితంలో ఇప్పుడు దాకా గ్రీన్ కార్డ్ వచ్చిన దాకా మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. మనం ఇంక్లూడింగ్ నేను చాలా కష్టాలు పడ్డాను. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వాటిని మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ ఎలా చేయాలి అంటే, మీరు హౌస్ కొనుక్కోండి, చక్కగా ఒక కారు కొనుక్కోండి, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు మొదలు పెట్టుకోండి, ఒక బిజినెస్ చేసుకోండి, ఇంకోటి ఏదైనా చేసుకొని మీరు కొంచెం పైకి రావడానికి ట్రై చేయండి. మీరు ఫ్యామిలీని ఇండియాలో పంపించి మీరు ఒక్కళ్ళు ఇక్కడ ఉండి మనం సాధించేది ఏం లేదు అప్పుడు. సో 18 years లోపు అనేది ఇక అది ఎట్లా ఉంటుందంటే, కిడ్స్ 18 years లోపు అయితే పేరెంట్స్ కింద ఆటోమేటిక్గా వీసాలు ఇంక్లూడ్ అవుతారు. ఇఫ్ 18 years దాటితే మాత్రం ఐదర్ వాళ్ళు ఫస్ట్ లెవెలా సెకండ్ లెవెలా అని చూస్తారు. ఫస్ట్ లెవెలా అంటే ఇప్పుడు పేరెంట్కి సిటిజన్షిప్ ఉందనుకోండి, పేరెంట్స్కి కిడ్స్కి ఆటోమేటిక్ ఫస్ట్ లెవెల్ అవుతారు. ఫస్ట్ లెవెల్ కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. అది ఒకటి. సెకండ్ లెవెల్ అంటే బాబాయ్ కూతుర్లు, పిన్ని కూతుర్లు, తాతలు, మామూలు వీళ్ళు ఉంటారు. సెకండ్ లెవెల్ వాళ్ళకి 15 years పడుతుంది. ఇప్పుడు 15 years పడుతుంది. అది సెకండ్ సినారీ. థర్డ్ సినారీ ఏంటంటే, పేరెంట్స్ ఓన్లీ గ్రీన్ కార్డ్ ఉందనుకోండి, కిడ్స్కి లేదనుకోండి, దట్స్ వెరీ ట్రిక్కీ పొజిషన్. దట్స్ రియల్లీ వెరీ ట్రిక్కీ అండ్ బ్యాడ్ పొజిషన్. ఉన్నవాడు కిడ్స్ ని ఇండియాలో పెడితే వాళ్ళకి ఏ వీసా ఉండదు కదా, ఎక్స్పైర్ అయిపోతాయి. గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఇక్కడ ఉంటే సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చాలా కష్టం అండి అసలుకి. అంటే మీరు గ్రీన్ కార్డ్ ఉంటే ఇక్కడ ఉంటారు, కిడ్స్కి ఏమో ఏం కార్డు లేక ఉంటారు. ఒకవేళ మీరు అప్లై చేసినాక మీ పేరెంట్ గ్రీన్ కార్డ్ అని 15 years పడుతుందండి. అది అసలు ఉపయోగం లేదు అట్లా. సో అప్పుడు ఏం చేయాలంటే, మీతో పాటే కిడ్స్ కూడా గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే అది వాళ్ళు 18 years లోపల ఉంటే వాళ్ళ గ్రీన్ కార్డులు వస్తాయి. బట్ వాళ్ళకి 18 years దాటితే మాత్రం గ్రీన్ కార్డులు రావు. సో 18 వాళ్ళకి ఎప్పుడు వస్తాయండి గ్రీన్ కార్డులు? మీరు మళ్ళీ ఇంకో 5 years ఆగి సిటిజన్షిప్ వస్తే, సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డులు వస్తాయి. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్త, ట్రిక్కీ పొజిషన్. నేను లాయర్ని కాదు, నా ఒపీనియన్ జస్ట్ వినండి, నాలెడ్జ్ షేరింగ్. బట్ మీకు ఎగ్జాక్ట్ ఒపీనియన్ కావాలంటే లాయర్, అప్రోప్రియేట్ అటార్నీ అడగండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాడు. అండ్ టైం షేర్ చేయడమే చాలా ఎక్కువ అండి, ఎందుకంటే ఇక్కడ కాలం డబ్బుతో సమానం. అలాంటిది మీరు కూడా మీ నాలెడ్జ్ షేర్ చేస్తున్నందుకు చాలా ఆనందం, సంతోషదాయకం. ధన్యవాదాలు మా గారు, మీరు చేస్తున్న సేవ ఎంత గొప్ప అయింది. ప్లీజ్ కంటిన్యూ ఫర్ ద సొసైటీ. అండ్ వ్యూవర్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మన కుమార్ గారు లాంటి వాళ్ళకి ఉత్సాహం పెరగాలంటే మీరందరూ కామెంట్స్ తోటి కానీ, లేకపోతే విషెస్ తోటి కానీ మీరు అప్రిషియేషన్ తెలియజేస్తే మా లాంటి వాళ్ళు కూడా కొంచెం. నేను కుమార్ గారి గురించి ఇంకో మాట చెప్పాలి. యాక్చువల్గా
ఫేస్బుక్లో కుమార్ గారు రోజు ఈ 7 to 8 కామెంట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 పిల్లలు ఉన్నారు, అతని జాబు 2 గంటన్నర ట్రావెల్ చేయాలి, పొద్దున 1 గంటన్నర సాయంకాలం 1 గంటన్నర జాబ్ చేసి 2 పిల్లలు ఉన్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ వీడియోలు తయారు చేసి మన ఫ్రెండ్స్కి మన సమాజానికి ఎంతగా ఉపయోగపడుతున్నారన్న దాన్ని చూసి మీరు అర్థం చేసుకోవాలి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది కుమార్ చేసిన సేవలు. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ హిమ్. థ్యాంక్ యూ.